నమస్కారం మేడం. నమస్తే. ఇవాళ ఈ ఆంధ్రజ్యోతి పేపర్లో 25 కిడ్నీలు కుదేలు అవుతున్నాయి అని యువతలో ఎందుకని అంత కిడ్నీ జబ్బులు వస్తున్నాయి? కరెక్ట్, మంచి ప్రశ్న అడిగావు. ఏంటంటే ఇప్పుడు నా విశ్వ నియమాలను అనుసరించి ఏంటంటే పంచభూతాలకు, మనిషిలో ఉండే పంచభూతాలకు రిలేషన్షిప్ ఉంటుంది నాన్న. రిలేషన్షిప్ స్వాదిష్టాన చక్రం అంటే నీరు నాన్న. కిడ్నీలు అంటే నీటిలో ఉండేది, అది కిడ్నీ. అయితే 24 గంటలు నీటితో అనుబంధము. పూర్వకాలంలో నీళ్ళల్లో ఈదేవాళ్ళము, వానలో తడిసేవాళ్ళము, చెరువుల్లో కుంటల్లో మురిగి నీళ్ళతో బాగా అనుబంధం కలిగి ఉండేవారు. నీళ్ళకి ఇవాళ లేవు, డిటాచ్మెంట్. సమ్మర్లో ఏదో స్విమ్మింగ్ పూల్లో తాగుతున్నారు అంటే పిల్లలకు నీటితో అనుబంధం తగ్గిపోయింది. తర్వాత 22-30 ఏళ్ళకే ఎందువల్ల కిడ్నీలు పాడవుతున్నాయంటే సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు 24 గంటలు చూడటం వల్ల బాడీలో ఉండే నీరు 70%, ఈశ్వర్లో ఉండే కూడా 72% నీరు ఉండాలి. ఆ నీటి డెఫిషియన్సీ వల్ల నీళ్ళు బాగా తాగాలి. నీళ్ళు తాగరు, ఆ సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటారు, ఏదో పని చేసుకుంటూ కూర్చుంటారు. ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు కూడా వాళ్ళ పనులలో వాళ్ళు ఉంటారు. నీళ్లు కరెక్ట్ టైంకి తాగి 72% నీరు లేకుండా డిహైడ్రేషన్ అయినప్పుడు కిడ్నీలు పాడవుతాయమ్మా. అదే కారణం చేత ఇవాళ అందరికీ తొందరగా చిన్న వయసులో కిడ్నీలు ఫెయిల్యూర్ అవుతున్నాయి. నీరు సఫిషియెంట్గా తాగితే 72% బాడీలో నీరు ఉంది, కిడ్నీలు పాడయ్యే అవకాశం లేదు. డిహైడ్రేషన్ అవుతుంది వేడి వల్ల, ఆ బయట నుంచి వచ్చే ఎలక్ట్రాన్ వేవ్స్ వల్ల. అదే కారణం.